ఇది మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండి. సో మంజీరా వాటర్ ఇదంతా చూసుకుంటే మనకి వాటర్ ఉంది. సో వాటర్ లెవెల్ అంత ఎక్కువ లేదు. ఇటు సైడ్ చూస్తే మీకు ఇది డ్యామ్, ఇక్కడి నుంచి డ్యామ్ వాటర్ కిందకు వదులుతారు. ఇదంతా బ్యాక్ వాటర్ అనమాట. ఇక్కడ చూడండి ఎదురుకుండా మీకు ఆ గడ్డిలో మీకు పక్షులు అవి కనిపిస్తున్నాయి. ఒక్కొక్క కొన్ని మనం జూమ్ చేసుకొని దగ్గరికి వెళ్తే యాక్చువల్గా మనకు ముసలు కూడా కనిపించే అవకాశం ఉంటుంది. అక్కడ చూడండి అవన్నీ తామరాకులు, తామర పూలు. ఇక్కడ ఒకప్పుడు బోటింగ్ కూడా ఉండేది. సో ఈ బోట్స్కి కూడా చూడండి డిఫరెంట్ బర్డ్ నేమ్సే పెట్టారు తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. గ్లాసీ ఐబీస్ అని, పర్పుల్ హెరాన్ అని ఇలా బోటింగ్ పెట్టారు. ఇప్పుడు మేబీ వాటర్ లెవెల్ తక్కువ ఉండడం మూలాను వాటెవర్ ఇప్పుడు బోటింగ్ అనేది యాక్టివ్గా లేదు. డ్రాగన్ ఫ్లైస్ ఇవి బీ ఈటర్స్కి వాటికి ఇవి ఆహారం అన్నమాట. ఇటువంటి కోతులు. సో చూడండి అది వస్తుంది నడుచుకుంటూ మంచిగా. ఇవన్నీ వాటి ఏరియా కింగ్డమ్. ఇది డ్యామ్ అండి, మంజీరా రిజర్వాయర్ పైన కట్టిన డ్యాము. ఇక్కడ నుంచి పైనుంచి వచ్చే వాటర్ ఎక్కడైతే ఆరిజిన్ పాయింట్ ఉందో ఆ వాటర్ అంతా ఇటు నుంచి వచ్చి ఇటు నుంచి గేట్స్ ఓపెన్ చేసి ఇలా మనకి పొలాలకు వదులుతారు. ఇలా వాటర్ కిందకు వచ్చి అలా ఆ కెనల్స్ ద్వారా చుట్టుపక్కల ఉన్న ఊర్లు ఆ పొలాలకి నీళ్ళు వెళ్తాయి. చూడండి ఇక్కడ మనకి వాటర్స్లో చూడండి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానివ్వండి, వేరియస్ చెత్త చెదారం అంతా ఇక్కడ కొట్టుకొచ్చి మనము ఎన్విరాన్మెంట్లో మనం తిన్నది తాగినది మనము దాన్ని తీసుకెళ్ళి ఒక డస్ట్బిన్లో వేస్తే ప్రాపర్గా దాన్ని డిస్పోజ్ చేయకపోతే ఇలా నీళ్ళల్లో వేయడం మూలాన అవి ఇలా వచ్చి ఎక్కడో ఒకటి అక్యుములేట్ అయ్యి వీటిని చేపలు కానీ పక్షులు కానీ తిని అనవసరంగా అవి చనిపోవడం జరుగుతుంది. సో ఇలాంటివి మనం చేయకుండా దాన్ని జాగ్రత్తగా మనం తిన్నది తాగినది మనము దాన్ని తీసుకెళ్ళి మనం ఇంటి దగ్గర తీసుకెళ్ళి డస్ట్బిన్లో దాన్ని డంప్ చేయడం బెటర్. ఈ 9 ఐలాండ్స్ మనం ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో ఇవి ఈ మాషీ ఫ్రింజెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ చెట్ల మీద పక్షులు నెస్టింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనుషుల మూమెంట్ ఏమి ఉండదు కాబట్టి అవి కదలకుండా మంచిగా హ్యాపీగా ఆ చెట్ల పైన నెస్టింగ్ పెట్టుకుంటాయి. సో అందుకని ఇక్కడ ఈ మైగ్రేటరీ బర్డ్స్ రావడానికి కూడా ఒక కారణం. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ వీటిని ఫిజెంట్ టెయిల్ జకానాస్ అంటారండి. ఎందుకంటే దీని టెయిల్ వెనకాల పొడుగ్గా ఉండి భలే అందంగా ఉంటాయి. ఇక్కడ ఈ ఏవైతే అంచులు ఉన్నాయో ఈ గడ్డి అంచుల్లో ఈ గట్టులాగా ఏవైనా ఉన్నాయో ఇక్కడ ఈ ముసళ్ళు ఈ టైంలో వచ్చి మంచిగా సన్ బాస్కింగ్ చేస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకేం ముసలి కనిపించట్లేదు, ఎందుకంటే నేను ఈరోజు బైనాక్యులర్స్ చేయడం మర్చిపోయాను. ఇక్కడ చూడండి స్వాలోస్ ఏవైతే ఉన్నాయో ఇవి నీటి అంచున చిన్న ఇన్సెక్ట్స్ని పట్టుకొని తింటూ ఉంటాయి ఎగురుకుంటూ. ఇవి చాలా స్విఫ్ట్గా ఉంటాయి, అంటే చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది. వీటిని మనము ఫోటోలు తీయాలంటే చాలా ప్రిసైజ్గా మనకి ఆటో ఫోకసింగ్ సిస్టమ్ ఉండి తీయాల్సి వస్తుంది. ఆటో ఫోకసింగ్ సిస్టమ్ గురించి నేను ఇంతకుముందు నా వీడియోలో మాట్లాడాను. మీరు ఒకవేళ చూడాలంటే నా ప్రీవియస్ వీడియో చూడొచ్చు. ఇక్కడ చూడండి ఒక బ్రాంజ్ వింగ్ జకానా నీళ్ళలో ఉంది. దాన్ని స్వాలోస్ అన్ని మాప్ చేసి దాన్ని తరిమేయడానికి ట్రై చేస్తున్నాయి. ఇదోండి ఒక గ్రే హెరాన్ డైరెక్ట్గా మన పైకి వస్తుంది. ఇది రివర్ టర్న్ అండి, ప్రతి చెరువు దగ్గర మనకి ఇది కనిపిస్తుంది. ఇది ఏంటంటే వాటర్లో చేపల్ని అలా ఎగురుకుంటూ వెళ్ళి ఎక్కడైనా చేప కనిపించినప్పుడు డైవ్ చేసి ఆ చేపని పట్టుకొని తింటుంది. ఇవి బ్రాంజ్ వింగ్ జకానాస్ అండి, ఇందాక మనం చూసినట్టు. చూడండి లైట్ పడ్డప్పుడు దాన్ని నెడ దగ్గర మనకి నమల్లాగా బ్లూ కలర్ పర్పుల్ కలర్ ఉండి వింగ్స్ పైన ఏమో గోల్డెన్ కలర్ ఉండి చాలా అందంగా ఉంటుంది పక్షి. సో ఇది మనం ఈరోజు మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో చేసిన బర్డింగ్. సో మనం ఈరోజు విజ్లింగ్ డక్స్ కానివ్వండి, కామన్ కూట్స్, పర్పుల్ మోర్హెన్, కామన్ మోర్హెన్, తర్వాత లిటిల్ గ్రీప్, ఎగ్రెట్, క్యాటిల్ ఎగ్రెట్, గ్లాసీ ఐబిస్, రివర్ టర్న్, పెయింటెడ్ స్టాక్, ఫిజెంట్ టెయిల్ జకానా, బ్రాంజ్ వింగ్ జకానా, ఇలా మనం వేరియస్ బర్డ్స్ చూసాము. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ కీప్ ఎంకరేజింగ్ మీ. థ్యాంక్ యూ.